హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అపర్ణ, తెలుగు అమ్మాయి. ఈరోజు అయితే నేను కాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే చేశానండి. సో వీడియో అయితే ఫుల్గా తీసాను, సో వాచ్ చేసేయండి. సో ముందైతే వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఫస్ట్గా అయితే కాలీఫ్లవర్ని అయితే క్లీన్ చేసేసుకున్నానండి. చేసేసుకున్న తర్వాత దీంట్లో అయితే పసుపు అయితే వేసి వాటర్ వేసి ఉడకబెట్టేసుకున్నానండి. నేను బాయిల్ చేసేసుకున్నాను. ఇందులో ఏమన్నా మనకి మట్టి అలాంటిది ఏమన్నా ఉన్నా కూడా పోతుంది అనమాట. తర్వాత అయితే ప్యాన్ పెట్టుకుని అయితే ఆయిల్ అయితే హీట్ చేశానండి. హీట్ చేసిన తర్వాత అయితే ఇందులో ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ వేసి ఫ్రై చేశానండి. ఆనియన్స్తో పాటుగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై చేస్తున్నానండి. ఇది బాగా దోరగా అంటే వేపుకోవాలండి. అంటే కరివేపాకు అదిని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీని తర్వాత అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసానండి. దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మనం టమాటో కూడా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, ఆ టమాటో కూడా వేసేసుకోవాలండి ఈ ఆనియన్స్లో. తర్వాత టమాటో వేసుకోవాలండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి, వేపుకోవాలి. ఇలా అయితే వేపేసుకోవాలండి. మనం ముందుగానే ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదండి కాలీఫ్లవర్, ఆ కాలీఫ్లవర్స్ని అయితే ఈ ఫ్రై చేసుకున్నాం కదండి మనం ఇందులో అయితే వేసేసుకోవాలండి. వాటర్ అయితే బాగా వడగట్టేసుకుని ఈ కాలీఫ్లవర్ని, ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ని ఆనియన్స్ అదిని కట్ చేసుకున్నాం కదండి అందులో అయితే ఈ కర్రీలో అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఇలా అయితే మనం మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి బాగా అన్నది. తర్వాత అయితే మనం సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఉప్పు వాడుతున్నాను. కూరకు సరిపడినంత ఉప్పు అయితే వేసుకున్నానండి. దీన్ని అయిపోయిన తర్వాత మనం కారం కూడా వేసేసుకోవాలి. దీని తర్వాత కారం కూడా నేనైతే ఒక స్పూన్ వేసాను, కొద్దిగా వేసానండి. మళ్ళీని 2 స్పూన్స్ హాఫ్ వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం వేపుకోవాలండి. ఇలా అయితే వేపేసుకోవాలి. దీని తర్వాత అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ అయితే వేసానండి. నేను వాటర్ అయితే వేసుకున్నానండి. ఒక గ్లాస్ వేసుకున్నాను, కాకపోతే ఇంకో గ్లాస్ కూడా వేసుకోవాలి. సో అందుకని మళ్ళీ నేను కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నాను, సరిపోలేదు. తర్వాత అయితే లాస్ట్గా గరం మసాలా అయితే వేసుకున్నానండి. కర్రీ మసాలా అంటారు కదండి, సో దాన్ని అయితే వేసుకున్నానండి. ఇంతేనండి, చాలా సింపుల్గా కాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే అయిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపో